మేము ఎందుకు ఇప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని అట్లా క్యాట్ వాక్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ప్రపంచంలో ఏడా లేని సరుకు ఆ బ్యాగ్ లోనే ఉంది, అందుకే దాన్ని అంత జాగ్రత్తగా వేసుకొని వస్తుంది. ఎందుకంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేసినాం మేము. యాక్చువల్ గా మేము అందరం ఏమనుకున్నామంటే ఇప్పటి నుండి మనం అస్సలు బయట ఫుడ్ తినొద్దు, ఓన్లీ హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి అని ఫిక్స్ అయినాం అనమాట. అయినా కొంతమంది ఏమో నాలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటూనే ఉంటారు, అయినా వాళ్ళు అస్సలు లావుగారు. ఇంకొంతమంది ఏమో ఆ డైట్ ఈ డైట్ అని అన్ని డైట్లు చేస్తారు, బట్ వాళ్ళు మాత్రం లావ్ అయిపోతారు. మేబీ అది మన బాడీ నేచర్ని బట్టి ఉంటుంది అనుకుంటా. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈవెనేమో హెల్తీ డైట్ అంటుంది, వీడియోలో పాప్కార్న్ పొటాటో చిప్స్ ఇంకేదో కవర్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా మా వాళ్ళకి హెల్తీ డైట్ అంటే ఏందో తెలియదు, పిచ్చోళ్ళు, అందుకే ఇవన్నీ తీసుకొని వచ్చారు. సరే ఇంకేం చేస్తాం, తీసుకొచ్చినప్పుడు తినాలి కదా అని చెప్పి అన్ని టేస్టింగ్ సెషన్లు నాతోనే స్టార్ట్ చేసిన. అండ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పాప్కార్న్ అనమాట. అండ్ పాప్కార్న్ అంటే గుర్తొచ్చింది నాకు, మూవీ థియేటర్స్లో పాప్కార్న్ ఎందుకు పెడతారు తెలుసా? పాప్కార్న్ అనేది మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుందంట, దానివల్ల మనకి ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో మనం ఆ ఎగ్జైట్మెంట్తో మూవీ అంతా బోర్ కొట్టకుండా చూస్తామని పాప్కార్న్ సెల్ చేస్తారంట. నాకు కూడా ఈ మధ్యన తెలిసింది. పాప్కార్న్ తిన్నాం, నెక్స్ట్ శనగలు తిన్నాం, అండ్ ఇంకా పొటాటో చిప్స్తో ఎండ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా అప్పుడు టైం 1:30 అవుతుండే, ఎర్లీ మార్నింగ్. ఆ టైంలో ఎవరైనా తింటారా అంటే మేము తింటాం, మాకు ఆ పట్టింపులు ఏం లేవు. నెక్స్ట్ తిన్న తర్వాత అరగాలి కదా అని చెప్పి ఒక సోడా తీసుకున్నాం. ఆ గోలీ కొట్టాలని చెప్పి ఏదో యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అవుతున్నా నేను. ఆ సోడానేమో సాల్టెడ్ సోడా అంట, 35 రూపీస్. ఆ గోలీ జస్ట్ చిన్న ఇట్లా అనడంతో వచ్చేసింది, అంత హార్డ్ గా ఏం లేదు. టేస్ట్ విషయానికి వస్తే చాలా ఉప్పు ఉంది. అదే నువ్వు తీసుకున్నదే సాల్టెడ్ సోడా, మళ్ళీ ఉప్పు ఉందంటావేంది అని అంటే అందులో ఏం లేదు, అసలు జస్ట్ వాటర్ లో సాల్ట్ వేసి ఇచ్చినట్టే ఉంది. లాస్ట్ కి ఏదో చేద్దామని అనుకున్నా, బట్ మొత్తం కింద పోయి డ్రెస్ అంతా తడిసింది. ఇట్లాంటివి మీరు అస్సలు చేయకండి. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ కామెంట్స్ లో కొంతమంది వేసుకుంటారు నీకేం పని లేదా అని. యాక్చువల్ గా నేను ఇదంతా ఓన్లీ బ్రేక్స్ టైంలోనే తీసుకుంటా. సబ్స్క్రైబ్, బై.